హలో అండి, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటానండి. నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అండి? వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అమ్మవారు గుడి దగ్గర పల్లెటూరులో, అంటే బాగా గోదావరి వచ్చిన ఊర్లో, అంటే మా ఆడపడుచు ఇంటి దగ్గరికి వెళ్తున్నానండి. ఆ గోదావరి వాళ్ళు కొత్తగా అమ్మవారిని నిలబెట్టారండి. ఆ అమ్మవారిని చూద్దామని వెళ్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, మేమైతే బస్సు ఫ్రీ కదండి, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక మా ఆడపడుచు ఇంటికి పెట్టుకున్నానండి, నేను మా తోటగోలు గారు అమ్మాయి. ఇదిగోండి, ఈ ఊరైతే వచ్చాము. మా ఆడపడుచు ముందు ఒక ఊరు వెళ్ళామండి, అది ఇంకో వీడియోలో పెడతాను. అదే అమ్మవారి గుడికి వెళ్ళాను. మళ్ళీ తర్వాత ఆడపడుచు ఇంటి దగ్గర అమ్మవారి గుడి అది ఉన్నదంటే అక్కడికి వచ్చాం. బస్సు ఫ్రీ కదండి, అందుకోసం. ఎందుకంటే ముందు ఒక టికెట్ తీసుకున్నాను బస్సు ఫ్రీ అనేసి, మళ్ళీ అక్కడి నుంచి వేరే టికెట్ ఇంకివ్వలేదు. ఒక టికెటే, ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. మనం కోపం వచ్చినా సరే బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు, బస్సు ఫ్రీ కాబట్టి. అందుకోసం అది మా ఆడపడుచు గారు అమ్మాయి అయితే వెళ్తుంది. మా ఆడపడుచు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మా ఆడపడుచు ఇల్లు అయితే చూపించలేదండి. అదిగోండి ఎత్తుకున్నా చూసారా పిల్లల్ని, ఆమె అండి మా ఆడపడుచు. మేమైతే వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది. లాస్ట్లో బాగుంటుంది అమ్మవారి అదిను. చక్కగా సరస్వతి పూజ కదండి ఈరోజు, పిల్లలు అవి పూజ చేస్తున్నారు పందిర్లో. గోదావరి ఒకటి అండి, భద్రాచలంలో నీటి మట్టం పెరిగింది అంటే ఆ గోదావరి. గోదావరి పెరిగింది అనుకోండి. అయ్యో, గోదావరికి చూడండి, ఇక్కడి నుంచే మొన్న ఒకసారి పడవ వెళ్ళింది. ఇప్పుడైతే కొద్దిగా నీరు వచ్చిందంటే పడవ దాటాలి. ఈ గోదావరికి దగ్గరలో చిన్న పాయ ఉండటం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇది రోడ్డు అంతా మునిగిపోద్దండి. కొద్దిగా అయితే ఇంకొద్దిగా ఎక్కువైతే పడవేస్తారు. కొద్ది తక్కువ గురించి నడిచి వెళ్తున్నాము. ఈ గోదావరికి ఎలా బీటలు తీసేసిందో చూసారా, రోడ్డు బీటలు తీసేసిందండి. చుట్టుపక్కల అంతా వచ్చేసింది గోదావరి. ఇంకొద్దిగా వేసుకుంటే పడవ వేసుకుంటారండి ఇక్కడి నుంచి. అదే బాగా ఎక్కువైతే ఇంటి దాకా పడవ. అలా ఉంటుందండి గోదావరి. ఎదుగు చూసారా. కాకపోతే చాలా భయం వేసిందండి, వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది, ఏడైపోయింది. చాలా చాలా భయం వేసింది. పాపం మా ఆడపడుచు గారు అబ్బాయి బండి మీద దింపాడండి, ఇంటి దాకా దింపాడు. అదిగోండి ఆ అబ్బాయి అయితే తీసుకెళ్తున్నాడు. మేము వెళ్ళేటప్పుడు అండి. వీడియో మాత్రం చూడండి పూర్తిగా, ఎందుకంటే అమ్మవారి గుడి. ఆయన ఏమో అండి గోదావరి వచ్చేస్తుందని పొద్దునకి ఇంకా ఎక్కువైపోద్ది అనేసి ఒక ఆయన డొక్కలో కమ్మలో ఏరుకుని దాచుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళేమో కొబ్బరికాయ లోడు దాటించేస్తున్నారండి, కొబ్బరికాయలు, అరటిగెలలో. ఎందుకంటే గోదావరి ఎక్కువ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు అక్కడ ఉంచుకుని ఏం చేయలేరు కదా. అందుకే నాగులంక, జగ్గన్పేట అవి తెచ్చేస్తారండి. అలాగా ఎక్కువ అరటిగెలలో, కొబ్బరికాయ ఈ ఆటోల మీద ఆ నీటిలోంచే వచ్చేస్తున్నారండి. ఈ లోపల మా ఆడపడుచు గారి ఇంటికాడ 1 గంట 2 గంటలు అదే 4 గంటలు కూర్చున్నాం. 4 గంటలు కూర్చున్న తర్వాత మా ఆడపడుచు టీలు, పాలు ఇవన్నీ ఇచ్చేసిందని తాగేసాం. తాగేసిన తర్వాత కొద్దిగా చల్లబడ్డ తర్వాత 5ంటికి 5:30కి అమ్మవారు ఆ చిన్న ఊళ్ళోనే చిన్న పందిరి వేసుకునండి. చూడండి ఎంత చక్కగా పందిరి వేసుకుని అమ్మవారిని పెట్టుకుని పిల్లలందరూ కూర్చుని సరస్వతి పూజ చేసుకుంటున్నారండి. చాలా బాగా చేసుకుంటున్నారు. అప్పుడు ఆ అమ్మవారిని అంటండి, అక్కడ వెనకాలే ఈ పందిరి వెనకాలే గోదావరి. అంటే గోదావరి ఎక్కువ వచ్చిందనుకోండి ఇది కూడా మునిగిపోద్ది. కాకపోతే ఇంకా అంత రాలేదు, కొద్ది తావలోనే వచ్చింది కాబట్టి అమ్మవారి గుడి ఈ పందిళ్ళు అయ్యి భజనలు పొద్దున్న సాయంత్రం ఈ 9 రోజులు చాలా బాగా జరిగిందంటండి. ఫస్ట్ టైం అంటండి పెడతాం ఈ సంవత్సరం అమ్మవారిని. బాగా అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారండి. అమ్మవారి అనుగ్రహంతో మీరందరూ బాగుండాలి, అక్కడున్న వాళ్ళందరూ బాగుండాలి. గోదావరి రాకుండా కాపాడు తల్లి అని దండం పెట్టుకోవాలండి. ఎందుకంటే గోదావరి వస్తే చాలా పాటలు పడిపోతారు వాళ్ళు. పైకి వెళ్ళి డాబా మీదకి వెళ్దామంటే ఒక్కొక్కసారి వర్షం వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.